హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. సో ఈ విధంగా మనం కారానికి సరిపడగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చితో గోంగూర చట్నీ చాలా బాగుంటుందండి. సో ఈ ఫ్రై అయ్యే వరకు మనం తిప్పుతూ ఉండాలి. సో ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక స్మాల్ సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. సో ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇవి ఒక బౌల్లో తీసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసాం. సో ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ లోపు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఆ గోంగూర అనేది మనం దీనిలో యాడ్ చేసేద్దాం. నేను పెద్దవి 2 కట్టలు తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకుని మనం దీనిలో యాడ్ చేశాను. గోంగూర మగ్గిపోతుంది కాబట్టి అంతా ఒకసారి వేసానండి నేను. సో ఈలోపు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మీడియం సైజ్ సో అది నానబెట్టుకుందాం. కొంచెం వాటర్ పోసి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. సో మన గోంగూర అయితే మగ్గింది చూసారా. ఇప్పుడు మన చింతపండు అనేది దీనిలో యాడ్ చేసేసాం. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు మనం ఏదైతే మగ్గిపోయింది ప్యాన్ పెట్టుకొని ఒక స్మాల్ సైజ్ ఆఫ్ నువ్వులు కప్తో తీసుకుని మనం నువ్వులు అనేవి ఫ్రై చేసుకుందాం. సో మనం ఇప్పుడు మిక్సర్లో ఎండుమిర్చి అలానే నువ్వులు యాడ్ చేసి ఒకసారి మిక్సర్ పట్టేసుకోండి. మిక్సర్లో ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకోండి. సో మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. వేడి వేడి రైస్లో మనం ఇది కొంచెం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.